మేషరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. ఆ దేవత ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. ఈ మేషరాశి వాళ్ళు నిజంగా అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడగలుగుతారు. ఈ వీడియో వారి కంట పడుతుంది. ఈ మేషరాశి వాళ్ళు ఏముందులే అని చెప్పేసేసి పొరపాటున కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా జరపకుండా పూర్తిగా చూడండి. ఎందుకు అనంటే దీని వలన మీరు ఎంతో ముఖ్యమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోబోతున్నారు. దానివల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి గొప్ప గొప్ప మార్పులు రాబోతున్నాయి. ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళబోతున్నారు. లేదంటే చాలా నష్టపోయేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి అదృష్టవంతులు మాత్రమే ఈ వీడియో చూస్తారు. ఎందుకు అనంటే ఈ మేషరాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది. మీ పక్కనే తిరుగుతుంది. మీ పక్కనే కూర్చుంటుంది. వెన్నంటూ మీ నీడలాగే ప్రతి క్షణం కూడా మీ చుట్టూతూ తిరుగుతుంది. మీకు చాలా రకాలైనటువంటి మీ జీవితంలో అద్భుతమైనటువంటి వరాలను కురిపించడానికి ఈ దేవత మిమ్మల్ని క్షణం కూడా విడిచిపెట్టకుండా తిరుగుతుంది. తను కూడా మిమ్మల్ని చూడాలి అంటే మీరు కూడా ఆ విషయం తెలుసుకోవాలి అని చెప్పేసేసి ఆ దేవత ఏంటంటే పరితపిస్తుంది. ఎందుకు అనంటే మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పడినటువంటి కష్టాల నుంచి తొలగించటానికి, మీ జీవితంలో వరాలను కురిపించటానికి ఈ దేవత మీ చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ మేషరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ దేవత అంటే ఏ దేవత వీరి ఇంటికి అతిథిగా రాబోతుంది, ఏ దేవత వీరి చుట్టూతా తిరుగుతున్నది అనేది ఇప్పుడు మనం పూర్తిగా చూద్దాము. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారు చాలా చాలా తెలివైనటువంటి వారు. మేషము అంటే మనకి మేక అనేటటువంటి అర్థం వస్తుంది. మేక అంటే చాలా చాలా తెలివైనటువంటిది, అలాగే చాలా చాలా మంచిది. అలాగే ఈ మేషరాశి వాళ్ళు కూడా మేక ఎంత తెలివిగలదో, ఎంత చలాకీగా, ఎంత చురుకుగా ఉంటుందో, ఎంత తెలివిగా ఉంటుందో, అలాగే ఎంత మంచితనంగా ఉంటుందో ఈ మేషరాశి వ్యక్తుల మనస్తత్వం అనేది కూడా అలాగే ఉంటుంది. కాబట్టి వీళ్ళ దగ్గర అన్ని రకాలైనటువంటి గుణాలు కలిసి ఉంటాయి. కాబట్టి వీరు అన్ని రకాలుగా అంటే ఏదైనా సరే కొత్తగా ఏదన్నా విషయాలు కనిపెట్టడంలో కానివ్వండి, ఏదైనా చేసేటటువంటి పనిలో చలాకీగా చేయటము, అలాగే శ్రద్ధ పెట్టి చేయటము, ఆ పనిని చక్కగా చేయటము, ఎదుటివారితో కూడా చాలా గౌరవంగా ఉండటం, ఎవరైనా ప్రేమ చూపిస్తే చాలా చాలా అంటే ఇంకా రెట్టింపు ప్రేమ అనేది వీరి దగ్గర నుంచి దొరుకుతుంది. అంతటి ప్రేమను చూపిస్తారు. అలా వీరికి అన్ని రకాలైనటువంటి సుగుణాలు కలిగి ఉంటారు. మేషరాశి వాళ్ళు స్త్రీలైనప్పటికీ పురుషులైనా కూడా ఇలా అన్ని రకాలైనటువంటి మనస్తత్వాలు కలిసి ఉంటారనమాట. కాబట్టి వీరికి మేషము అనంటే మేకకి దగ్గరగా వీరి మనస్తత్వం అనేది ఉంటుంది. అంటే వీరు సాధు జంతువులు లాంటి వారు కానీ క్రూర మృగాల లాంటి వారు మాత్రం కాదు. వీరితో స్నేహం కానీ, ప్రేమ కానీ, వీరితో తోడు కానీ, వీరితో స్నేహం అంటే ఏదైనా మంచి విషయాలు నమ్మకంగా ఏదైనా చెప్పుకోవటం వల్ల కానీ ఎదుటి వారికి ఎటువంటి నష్టము అనేది వీరి వల్ల ఎటువంటి నష్టము కొంత అంటే 1% అనేది కూడా ఉండదన్నమాట. వీరు ఎవరికైనా సరే చేతనైనటువంటి సహాయం చేసేటటువంటి మనుషులే కానీ ఒకరికి అన్యాయం చేయాలి, ఒకరికి మోసం చేయాలి అని చెప్పేసేసి ఎదుటివారిని ఎట్లా దెబ్బతీద్దామా అనేటటువంటి మనస్తత్వం వీరిది కాదు. ఏదైనా సరే సహాయం చేయటానికి వీరేంటంటే ముందుగా ఉంటారనమాట. అంటే ఎదుటివారిని జాలి తలుస్తారు. ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వీరి దగ్గర ఆ సమయానికి లేకపోయినా సరే ఉన్నంతలోనైనా సరే వీరేంటంటే ఎదుటివారికి సహాయం చేయాలని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారనమాట. మరి ఇన్ని రకాల మంచి లక్షణాలు ఉన్నటువంటి వీరిలో కోపము ఉండదా అనంటే కోపం కూడా అంతకు రెట్టింపే ఉంటుందన్నమాట. ఎందుకు అనంటే మంచి దగ్గర చెడు అనేది అంటే వీరు చూపించేటటువంటి ప్రేమ విషయంలో స్వార్థాన్ని, మంచి విషయంలో ఎవరైనా వీళ్ళని దెబ్బతీయాలని చూసినా ఇట్లా కొన్ని చేసినప్పుడు ఏంటంటే ఆ విషయాలు వీరికి అర్థమైనప్పుడు వీరి ముందు ఒక రకంగా
వీరి వెనక ఇంకొక రకంగా గోతులు తవ్వాలి అని చూసినప్పుడు మాత్రం వీరు అవతల వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, క్షమించరు. వీరికి గనక కోపం గనక వచ్చిందంటే మాత్రం వీరిని ఆపటం ఎవ్వరి తరమూ కాదనమాట. ఖచ్చితంగా వీరి దగ్గర శక్తికి మించి పోరాడేటటువంటి శక్తి వీరికి తెచ్చుకోనైనా సరే పోరాడతారు. అంతేగాని అస్సలు తగ్గరు. మేక చూడండి, దానికి ఎవరైనా అంటే గాయం చేస్తున్నారు, ఏదైనా చేయబోతున్నారని అనుకున్నప్పుడు అది గట్టిగా పోరాడిద్ది వాళ్ళతోటి. అట్లా అంటే అది గెలవలేదు అని తెలిసినా కూడా ఏంటంటే ధైర్యంగా ముందడుగు వేసి అట్లా పరిస్థితుల నుంచి బయటపడటం కోసం వీరు కూడా పరిస్థితులతో అలాగే జనంతోటి ఫైటింగ్ చేసే వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట. ధైర్య సాహసాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అవసరమైతే మొండితనంగా ఉంటారు, మంచితనంగా ఉంటారు, ప్రేమను చూపించగలరు, పగను చూపించగలరు. ఇట్లా అన్ని రకాల లక్షణాలు కలిగి ఉంటాయి. కాబట్టి వీరి మీద దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. ఎందుకు అనంటే ఎవరికైనా సరే మంచి చేసేటటువంటి మనసు, అలాగే అందరి మంచిని కోరుకునేటటువంటి మనసు. కాబట్టి దైవానుగ్రహం అనేది ఈ మేషరాశి వాళ్ళ మీద పుష్కలంగా ఉంటుంది. నిజంగా మేషరాశి వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇన్ని రాసులు ఉన్నా కూడా మేషరాశినే మొట్టమొదటిగా మనకు పరిగణించడం అనేది జరిగింది గొప్ప గొప్ప మహానుభావులు. ఎందుకు అనంటే వీరి అందరిలో కల్లా కూడా వీరి మనస్తత్వం అనేది అంత గొప్పగా ఉంటుంది. కాబట్టే ఈ రాశి వారిని మనకి మొట్టమొదటిగా పరిగణించడం అనేది జరిగిందనమాట. అలాగే వీరి జీవితంలో కష్టాలు అనేవి కూడా చాలా ఎక్కువ. చిన్న వయసు నుంచి కూడా వీరి పడవలసినటువంటి కష్టాల కన్నా కూడా ఎక్కువగానే పడి ప్రతిరోజు కూడా ఏ రోజుకు ఆ రోజు కొత్తదనం, ఏ రోజుకు ఆ రోజు కొత్త కష్టము. సరే ఇది పోయిందిలే అనుకుంటే అంతలోనే ఇంకొకటి. ఇలా ఏంటంటే వీళ్ళకి దెబ్బల మీద దెబ్బలు తగిలి వాటన్నింటిలో నుంచి అంటే వీళ్ళు ఒక గట్టిగా అందులో నుంచి బయటపడి జీవితంలో మంచికి చెడుకి ఉన్నటువంటి తేడాని గమనించి గుణపాఠాలు నేర్చుకుంటూ పెరిగినటువంటి వ్యక్తులన్నమాట. కాబట్టి వీరి మాట తీరు కానీ వీరి పనితీరు కానీ ఏదైనా సరే చాలా చాలా మృదువు స్వభావంతో ఎదుటి వారిని ఆకర్షించుకునేలా మాట తీరు కానీ ఎవరైనా సరే వీరిని చూడంగానే ఆకర్షితులవుతారు. కడుపులో మాట వెంటనే వీళ్ళకి చెప్పేసుకోవాలనిపించే అంతగా ఉంటుందన్నమాట. కాబట్టి వీరికి కష్టాలు కూడా ఎక్కువ. కానీ వీరి మంచితనం వల్ల ఆ కష్టాలు కూడా చాలా వరకు కూడా పారిపోతున్నాయి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం అనేది ఉంది. వీరి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. కాబట్టి వీరు చాలా వరకు కూడా ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదు. చూడండి, చాలామందికి ఈ మేషరాశి వాళ్ళకు గనక మీరు గమనించినట్లయితే ఈ మధ్య మీకు చాలా వరకు కూడా పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగి అంటే అసలు ఎక్కువ ఇక ఏమి లేదు అంతా అయిపోయింది అనుకున్నది కూడా తప్పి అక్కడి నుంచి మీరు రక్షించబడటము, ఇట్లా అది ఏదన్నా ప్రమాదాల రూపంలో అవ్వచ్చు, ఇట్లా ఏదో కొన్ని డబ్బు విషయంలో అవ్వచ్చు, అసలు లేదు ఇక మొత్తం మాకు అయిపోయింది అనుకున్న క్షణంలో నుంచి మీరు బయటపడటం అనేది ఖచ్చితంగా మీకు కొన్ని సందర్భాల్లో జరిగే ఉంటాయి. అది ప్రత్యేకంగా ఒకటి అరా అని చెప్పకపోయినా చాలా చాలా విషయాల్లో మీకు చిన్న విషయాల్లో కానీ పెద్ద విషయాల్లో కానీ ఈ మధ్య మీకు అటువంటి సూచనలు కలిగే ఉంటాయి. ఎందుకు అనంటే మీకు నిజంగా చెప్పాలంటే ఆ కష్టం నుంచి అంటే ఆ నష్టం నుంచి మీరు తప్పించుకోవాల్సిన మాట కాదు, కానీ మీ యొక్క జాతక రీత్యా మీకు సమస్యలు అనేవి పోయి శని ప్రభావం అనేది తగ్గటం వలన మీకు మీ చుట్టూత ఈ దేవత మీ వెన్నంటి ఉండి తిరగటం వలన ఏంటంటే ఆ సమస్యల నుంచి ఆ దేవత మిమ్మల్ని బయటపడేసింది. మీ చెయ్యి పట్టుకొని ఎప్పటికప్పుడు ఆ దేవత మిమ్మల్ని కాపాడుతూ ఆ కష్టం నుంచి వెనక్కి లాగేస్తుంది. కాబట్టి మీరు అందులో నుంచి బయటపడగలిగారు. లేదంటే చాలా చాలా అంటే నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేదన్నమాట. ఆ దేవత మీ ఇంట్లోనే తిరుగుతుంది, మీ చుట్టూ తిరుగుతుంది, మీ వెన్నంటూ అంటే మీ వెన్నును అంటుకొని ప్రతి క్షణం కూడా మిమ్మల్ని వదిలిపెట్టకుండా మీరు బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా ఇలా ప్రతి ఒక్క చాట కూడా మిమ్మల్ని కాపాడుతూ మీ చుట్టూ తిరుగుతుంది. ఎందుకో అసలు ఈ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఆ దేవత ఎవరో కాదండి, మీ కులదేవత. ప్రతి ఒక్కరికి కూడా
కులదేవత అనేవాళ్ళు ఉంటారు. మీ పెద్దవాళ్ళను గనక మీరు అంటే ఇప్పటి ఈ రోజుల్లో వారికి మీకు తెలియకపోవచ్చు కానీ, మీ ఇంట్లో తల్లిదండ్రులను కానీ, లేదా అమ్మమ్మలను, తాతలను లేకపోతే పెద్దవాళ్ళు ఇంకెవరన్నా దూరపు బీరకాయ పీచు సంబంధాలు ఉంటాయి కదా! అలా పెద్దవాళ్ళని ఎవరిని గనకన్నా మీరు కనుక్కున్నట్లయితే, ప్రతి ఇంటికి కూడా ఒక కులదేవత అనేది ఉంటుందన్నమాట. అంటే కులదేవత అనంటే మీకు మీ కుటుంబం తరపున, మీ కులం తరపున ప్రతి ఒక్కరికి కూడా తరతరాల నుంచి అంటే వెనకట రోజుల నుంచి కూడా కులదేవతను ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పటి వాళ్ళకి ఈ మాట ఏంటంటే తెలీదు. ఎందుకంటే మామూలుగా దేవుళ్ళంటేనే పెద్దగా పట్టించుకునే రోజుల్లో కులదేవత ఏంటని చెప్పేసేసి చాలామందికి సందేహం రావచ్చు. కానీ ప్రతి ఒక్కరికి కూడా కులదేవత అనేవాళ్ళు ఉంటారు. మీరు అడిగితే తెలుస్తుంది. ఆ కులదేవత ఏంటంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి అంటే మీ తరతరాలను చూసి తరతరాల పెద్దలందరూ పూజలు చేసుకుంటా అట్లా కొన్ని కొన్ని మొక్కులు సమర్పించుకుంటా ఇట్లా చేసుకోవటం వల్ల ఏంటంటే మీ పెద్దవాళ్ళు అలా కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడేవారు. దానివల్ల ఆ అమ్మవారికి అంటే ఆ కులదేవతకి మొక్కుగా ఏదన్నా ఇవ్వటం కానివ్వండి, పొంగళ్ళు చేసుకోవటము, ఇట్లా అంటే ఏదన్నా దేవాలయంలో గుడిలాగా కట్టుకొని అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసుకోవటము, లేకపోతే ఇంట్లోనే చక్కగా పూజలు చేసుకోవటము, కొంతమంది ప్రతిరోజు చేసేవాళ్ళు కూడా ఉంటారు. అట్లా ఏంటంటే వారిని కనుక్కున్నప్పుడు మీకు ఆ విషయాలనేవి పూర్తిగా తెలుస్తాయన్నమాట. ఆ కులదేవత ఏంటంటే మీకు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పట్టించుకోకపోవటం వలన ఆ దేవత కూడా మీరు మర్చిపోవటం వలన ఆ దేవత కూడా మిమ్మల్ని వెనకేసింది. దానివల్ల మీకేంటంటే చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అది డబ్బుకు సంబంధించిన సమస్యలు అవ్వచ్చు, లేదా భార్యాభర్తల మధ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఇట్లా ఏ సమస్యలు పిల్లలు కొంతమందికి చెప్పిన మాట వినరు. పెద్దవాళ్ళు కూడా ఏంటంటే చాలా రకాలుగా నష్టపోవటము, జనాల చేత అందరి ఏడుపులు చాలా రకాలుగా ఇబ్బందులు పడటం అనేది మీరు చూసే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. అలాంటివన్నీ కూడా మీకు మీ జీవితంలో జరిగినాయి. ఎందుకంటే మీరు మర్చిపోవటం వలన, మీరు పట్టించుకోకపోవటం వలన, ఒక్క మాటలో చెప్పాలంటే అసలు మీకు తెలియకపోవటం వలన మీకు ఈ నష్టాలన్నీ జరిగినాయి. కాబట్టి మీరేం చేస్తారు అనంటే అర్జెంటుగా మీ పెద్దవారిని కనుక్కొని ఆ కులదేవత ఎవరు అని చెప్పేసేసి తెలుసుకొని, ఎందుకు అనంటే ఆ కులదేవతే మీరు కావాలని చెప్పేసేసి ఆ ఘోరాలు అవన్నీ చూడలేక నా బిడ్డలు ఇంత నష్టపోతున్నారు, ఇంత కష్టపడుతున్నారు, నేను ఇలా అంటే వారికి తెలుసుకోవాలి, వారికి నేను సహాయం చేయాలని చెప్పేసేసి చూడలేక ఆ దేవతే మీ దగ్గరకు రావటం అనేది జరిగింది. మీ తలుపు తడుతుంది, మీ ఇంట్లో మీ చుట్టూతా తిరుగుతుంది. మీరు కూడా తెలుసుకొని కాస్తో కూస్తో మీ దగ్గర నుంచి పూజలు అందుకోవాలని కోరుకుంటుంది. కానీ మీరేంటంటే పట్టించుకోకుండా మీ పనుల్లో మీరు తిరుగుతున్నారు. అంటే ఇంట్లో ఉన్న ఆ అమ్మను తెలుసుకోకుండా చూడలేక బయట ఏంటి అది ఇదని చెప్పేసేసి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏదేదో వెతుక్కుంటూ. కానీ మీరేంటంటే ఆ కులదేవతను తెలుసుకొని ఆ అమ్మకి అంటే తెలుసుకొని చక్కగా దేవుడి పటం ఆ కులదేవత యొక్క అమ్మ పటం తెచ్చుకొని పూజ చేసుకోవటము, చక్కగా దీపారాధన చేసుకోవటము, ఒక అరటి పండో ఒక చిన్న బెల్లం మొక్కో లేకపోతే పొంగలి చేసి చక్కగా సమర్పించటము, ఇట్లా చేయటం వలన ఒకవేళ ఏదన్నా గుడి కట్టించగలిగితే అంటే ఒకవేళ కొంతమందికి అయితే కులదేవతలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి గుడులు కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళేసేసి చక్కగా దీపారాధన చేసుకొని హారతిచ్చుకొని కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. అలాగైనా సరే అట్లా ఏదన్నా ఉందేమో అవన్నీ కనుక్కొని దానికి తగినటువంటివి కొంతలో కొంతైనా మీరు చేయటం వలన ఏంటంటే మీకు ఈ సమస్యల నుంచి పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంది. మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. మీరు ఏ ఏ సమస్యల నుంచి అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలు అన్నింటి నుంచి కూడా ఆ దేవత మిమ్మల్ని కాపాడటానికి సిద్ధంగా ఉంది. ఆ దేవతకి ఏంటంటే మీరు కాస్తో కూస్తో పూజ చేయాలి, కొంచెం దీపారాధన చేయాలి, ఇటువంటివి ఆ దేవత మీ నుంచి కోరుకుంటుంది. కాబట్టి ఆ విషయం ఈ రోజున మీ చెవిన పడేటట్లు చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా అంటే మీకు చూడండి అప్పటి నుంచి మీరు ఒకవేళ తెలుసుకొని గనక అంటే చాలామంది విదేశాలలో ఉండేవాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా పట్టించుకోరు. అలా ఉన్న వాళ్ళకు కూడా మీరు కనీసం ఫోన్ రూపంలోనైనా వారికి ఈ విషయాన్ని తెలియచేయగలిగితే అక్కడ తగినటువంటి ఏర్పాట్లు చేసుకోనైనా సరే వారు కూడా కొంచెం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. వారి సమస్యల నుంచి కూడా వారు బయటపడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ వాళ్ళు కూడా
తప్పకుండా చేసుకోండి. ప్రత్యేకంగా ఆ కులదేవతను మీరు తెలుసుకొని ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోవటం వలన చూడండి మీకు బాగా కలిసి రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఏంటి ఇంత మార్పొచ్చింది అని చెప్పేసేసి మీరే ఆశ్చర్యపడకపోతే నన్నడగండి. మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతాయి. డబ్బు పరంగా, ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే అప్పుల సమస్యలు తీరిపోతాయి. మీ పిల్లలు మీకు అనుకూలంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. చాలా రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. ఏదైనా దోషాలు కానివ్వండి, అంటే పెద్దవాళ్ళ నుంచి దోషాలు, పితృదోషాలు ఇటువంటి వాటి వల్ల కూడా చాలా రకాల సమస్యలు ఉంటున్నాయి. ఇలా ప్రతి చిన్న, పెద్ద అనేటటువంటి సమస్య నుంచి మీరు బయటపడటానికి, మిమ్మల్ని బయట పడవేయటానికి ఆ దేవత ఎప్పుడు తెలుసుకుంటారని చెప్పేసేసి మీ చుట్టూతా తిరుగుతుంది, మీ ఇంట్లో తిరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు తెలుసుకొని, ఆ అమ్మకు తగినటువంటి పూజలు చేసుకొని, ఆ సమస్యల నుంచి మీరు కూడా బయటపడండి. ఇంట్లో బంగారాన్ని పెట్టుకొని, ఇంట్లో దేవతను పెట్టుకొని మీరు ఎక్కడెక్కడో బయట వేరే వాటి కోసం వెతుకుతున్నారు. దయచేసి అలా చేయొద్దు. ఎందుకంటే మీది వృధా ప్రయాస అవుతుంది. ఇంట్లో ఈ కులదేవతను తెలుసుకోవటం వల్ల మీ సమస్యల నుంచి పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు మీరు తెలుసుకొని మీకు చాలామంది తెలుసుకొనే ఉండి ఉంటారు. అంటే కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటి వారికి సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది. కానీ ఈ రోజుల్లో చాలా వరకు తెలియని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో మీకు ప్రత్యేకంగా ఈ మధ్య శని ప్రభావం అనేది తగ్గటం వలన ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది మీకు దక్కింది. కాబట్టి ఈ దేవతను మీరు పట్టించుకోకపోతే బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా ఆ కులదేవతను తెలుసుకొని మీరు ప్రత్యేకంగా పటం తెచ్చుకొని పూజ చేసుకొని ఆ దేవతకు పూజ చేయండి. చక్కగా ఆ దేవత హారతి ఇవ్వండి, సాంబ్రాణి వేయండి. ఇలా చేయటం వలన ఆ దేవత మీ దగ్గరే ఉంటుంది. ఇక మిమ్మల్ని వదిలిపెట్టి ఎప్పుడూ వెళ్ళదు. ఇక మీకు జీవితంలో అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, అలాగే సుఖ సంతోషాలతో మీరు కోరింది కోరినట్లుగా జరగటంలో చూసి అన్నీ కూడా అద్భుతాలు జరిగి చాలా చాలా సంతోషంగా ఉంటారు. అర్థమైంది కదా ఈ రాశి వాళ్ళకి, ఈ మేషరాశి వాళ్ళకి ఏమిటి, ఏం జరుగుతుంది, ఏ దేవత తిరుగుతుంది అనేది. వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన మేషరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. ఎందుకు అని అంటే మనము ఒకరికి రూపాయి అవ్వచ్చు, సహాయం అవ్వచ్చు అందజేస్తే మనకు 4 రకాలుగా సహాయాలు అందేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.